ఎవ్రీవన్ ఈరోజు యాపిల్ బనానా మిల్క్ షేక్ చూద్దాం మనము. సో దీనికి నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. యాపిల్స్ బనానాస్ చిన్న చిన్న పీసెస్. సో దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మొత్తం అన్నీ. సో అన్నీ వేసేసుకున్నాము. దాని తర్వాత మనము చిన్న చిన్న ముక్కలుగా తరిగానమాట, మిక్సీలో బాగా పడుతుందని. సో ఇలా మనం మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా షుగర్ వేసుకోవాలి. సో షుగర్ నేను ఒక కాయకి 1 స్పూన్ తగ్గట్టుగా వేసాను అనమాట. అలా 4 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. షుగర్ ఇష్టం లేకపోతే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది ఇంకా హెల్దీ. సో ఇలా మనం మిక్సీ పట్టేసుకున్నాము. మిక్సీ పట్టిన దానిలోకి పాలు వేసుకుంటున్నాను. నేను మీగడ కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఇంకా ఎక్కువ మీగడ ఉంటే అంత బాగుంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని కూడా మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీలో అయిపోయిందనమాట మనకి మిల్క్ షేక్. సో ఇలా నేను గ్లాస్లోకి పోసుకొని రెడీ చేసుకున్నాను మా పిల్లల కోసం. సో ఇది మా పిల్లల కోసం రెడీ చేశాను. ఒక దానిలోకి మాత్రమే కాజు వేస్తున్నాను, ఎందుకంటే ఇంకొకరికి కాజు ఇష్టం లేదు. సో ఇలా కాజు వేసి మనం సర్వ్ చేసుకోవచ్చు యాపిల్ బనానా మిల్క్ షేక్ని. సో ఇది చాలా నచ్చింది అనుకుంటా, మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్ స్పెషల్ జ్యూస్ అనమాట. సో చాలా బాగుంటుంది.